సభా సరస్వతికి నమస్కారం. రెండు నిమిషాలను గ్యారంటీ ఇస్తున్నారు మీకు. పూజ్యులు పెద్దలు తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వంగా చూసుకుని, గర్వంగా మాట్లాడుకుని, గర్వంగా ఉంచుకున్న మా మామయ్య గారు దర్శక రత్న దాసరి నారాయణరావు గారికి నిజంగా ట్రైలర్ చూస్తే మనస్ఫూర్తిగా చెప్తున్నాను సుమా, ఒక హాలీవుడ్ సినిమా చూసినట్టుగా ఉంది. నిజంగా నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే, మామయ్య గారు చెప్పారు 3 తరాల్లో ఆయన తరం గురించి. అక్కడి నుంచి ఆయన ఇంకా మమ్మల్ని మా తర్వాత అది ఆ తర్వాత తరాన్ని కూడా చూసేస్తారు ఆయన. అది ఆయనకున్న అదృష్టం, అది మనం కాదనలేము. కానీ నాకున్న అదృష్టం ఏంటంటే, ఆ నెక్స్ట్ తరం రవిరాజ పినిశెట్టి, పుణ్యస్త్రీ అనే ఒక సినిమా, ముత్యమంత ముద్దు అనే ఒక సినిమా, నా జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోలేని సినిమాలు. మా అదృష్టానికి ఇవాళ నిర్మాత గారు కూడా ఇక్కడే ఉన్నాడు, కెఎస్ రామారావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దబాయ్. నాకు తెలిసి అంటే ఒక మాట, నేను రవి గురించి మాట్లాడిన తర్వాత దీనికి రావాలి, అది నా బాధ్యత. ఇప్పుడు రవి డైరెక్టర్ చేయట్లేదు అన్నందుకు చాలా నష్టపోయిన వాళ్ళ మొదటి వాడిని నేను. కెఎస్ రామారావు కూడా, ఆయన కూడా చేయెత్తారు. నేను క్షమించాలి, పొద్దునుంచి యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ చేసి చేయెత్తితే ఎవరు చేయెత్తే వాళ్ళకి మైక్ ఇచ్చేసి అలవాటు అయిపోయింది పొద్దున. రవి మామయ్య గారు, మీరు నమ్మాలండి, ఆ పుణ్యస్త్రీ రోజులు రావా, మళ్ళీ ఆ ముఖ్యమంత్రి రోజులు రావా, ఈ చెయ్యి కట్ చేసేవా నాకు. ఐ లవ్ ఇట్. నిజంగా రావు, అలాంటి రోజులు రావు. ఏది ఏమైనా మేము అది గోల్డెన్ పీరియడ్ అనుభవించామని చెప్పడానికి మాత్రమే అది కేవలం నేను గుర్తు చేసుకున్నాను. ఒక అద్భుతమైన, ఇప్పుడు నిజంగా ఇవాళ మేమందరం మామయ్య గారు చెప్పినట్టుగా నీ ఆత్మీయులందరూ ఇక్కడ ఉన్నారు అని పేరు పేరున చెప్పగలను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, శివాజీ రాజాలు గారు, ఆలీ గారు, మేమందరం చాలా. ఆలీ గారు మనం పుణ్యశ్రీలో యాక్ట్ చేస్తున్నప్పుడు చిన్న కుర్రాడు అయినా, ఈ పిల్లలిద్దరూ ఆది కానీ పెద్దాడు కానీ ఇద్దరు మరీ చిన్న పిల్లలు కదా అప్పుడు. సో కళ్ళ ముందు పెరిగినటువంటి బిడ్డలు ఇవాళ ఈ స్టేజి ఇంక మనం చెప్పాల్సిన ఏమి లేదు. ఏమండి ఇంత బాగా డైరెక్ట్ చేశాడండి, ఈ ఆది ఇంత బాగా మృగంలాగా ఉన్నాడండి, అది చెప్పక్కర్లా, చూస్తే తెలిసిపోతారు. ఎవరైనా ఇంట గెలిచి రెచ్చ గెలవమంటారు. మావాడు రచ్చ గెలిచి ఇంట్లో గెలవడానికి వచ్చాడు. ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే మిగతా భాష అంటే మన ఇంటి బయట ఇంట్లో మనం సక్సెస్ అవ్వటం అనేది ఎంత కష్టం అనేది ఒక ఆర్టిస్ట్గా ఎక్కువ మాట్లాడుతున్నానా? లేదు సార్, నేను అడగాల్సిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు వెళ్ళిపోతారేమో అని ముందుగా వచ్చి నిల్చున్నాను. కాదు, మా 2 నిమిషాలు టైం ఇచ్చాను, అందుకని ఎస్ ఐఎమ్ కంక్లూడింగ్ ఇట్. సో ఇంత అద్భుతమైనటువంటి, అదే పులి కొడుపున పులే పడుతుందని ఇందాక మనం విన్నాము. అలాగే మనం చెప్పక్కర్లేదు, మన కళ్ళ ముందు మన ట్రైలర్స్ చూసాము, నిజంగా కడుపు నిండిపోయింది, హ్యాపీగా ఉంది. రవి, ఆది, మీ ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా నాకు తెలిసిన ఏడుకొండలవాడి దయ మీకు ఉండాలని, మీరు హెడ్లైన్స్లో అతి త్వరలో మీరు హెడ్లైన్స్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజన్ ప్రసాద్ గారిని వెళ్తూ ఒక క్వశ్చన్. చిత్రం టైటిల్ మలుపు. మరి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక అద్భుతమైనటువంటి మలుపు జరుగుతుంది, కెరియర్ పరంగా, పర్సనల్ లైఫ్ పరంగా. సో మీకు కెరియర్ పరంగా పెద్ద మలుపు? ఎవరి స్వార్థం వాళ్ళు మాట్లాడుతున్నారండి. వారి అమ్మాయిని పెళ్లి చేసుకుని నేను రాజేంద్ర ప్రసాద్ అయ్యానని ఇప్పుడు వాళ్ళ సైడే మాట్లాడతారు. నిజంగా మలుపు అయితే జీవితంలో ఒక పర్టికులర్ స్టేజ్లో, దానికి కెఎస్ రామారావుకి రవిరాజా కూడా, పినిశెట్టి రవిరాజా గారికి దానికి లింక్ ఉంది. నేను సినిమాలు మానేద్దాం అనుకున్నాను. ఒక సినిమాలో వారం రోజుల ముందు ప్రయత్నం, అంటే షూటింగ్ స్టార్ట్ చేయాల్సిన ఒక సినిమా, పేర్లు గేలు ఏం అనవసరం అండి, తప్పున నన్ను తీసేసి వేరే సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేస్తా ఉంటే, ఐ వాంట్ టు స్టాప్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్. ఈ సినిమా అంతకుముందు ఇద్దరు పిల్లల ముద్దులు పోసి అందరితోటి సినిమాలు ఆపేసి నేను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్తే, పెద్ద మలుపు. ఒక పెద్ద కారు మద్రాసు నుంచి బయలుదేరి తిరుపతిలో షూటింగ్ చేస్తున్నాను నేను. తిరుపతికి వచ్చి నన్ను రూమ్లో కూర్చోబెట్టి వాష్ చేసి క్లీన్ చేసి నన్ను మళ్ళీ బయటికి తీసుకొచ్చి
ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం అనే సినిమాకి క్లాప్ కొట్టి వెళ్ళిపోయారు మామయ్య గారు. అది ఒక పెద్ద మలుపు. బహుశా రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు పిల్లల ముద్దులు పోలీసుతో ఆగిపోయి ఉండేవాడేమో. ఆ సినిమా ఏంటి, అది చాలా అనవసరమైన విషయం ఇప్పుడు. కానీ నాకు తెలిసి రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడు ఆ రోజున అనే దర్శకత్వ దాసనారాయణరావు గారు లేకపోతే రాజేంద్ర ప్రసాద్ అనేవాడు ఇవాళ ఆ నలుగురులు, మీ శ్రేయభిలాషులు ఇవన్నీ చేయడానికి ఉండేవాడు కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అది నా జీవితంలో అతిపెద్ద మలుపు అని నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర ప్రసాద్ గారు. థ్యాంక్ యూ.